రాజీనామాలు చేద్దామన్నాడు. మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దామన్నాడు జగనన్న గారు. ఆ తర్వాత జగనన్న గారిని నమ్మి ఓట్లేస్తే ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడు ఆ ప్రత్యేక హోదా కోసం జగనన్న గారు? చేయలేదు. ప్రత్యేక హోదా గురించి ఒక్క నిజమైన ఉద్యమము చేయలేదు. ఈరోజు ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నా ఒక్కరు కూడా రాజీనామాలు చేయలేదు. 23 మంది ఎంపీలను గెలిపిస్తే ఒక్కరంటే ఒక్కరు కూడా రాజీనామాలు చేయలేదు. వాళ్ళ పదవులు వాళ్ళకు ముఖ్యమైపోయి స్వలాభము కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశాడు జగనన్న గారు. ఈరోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదాకి కట్టుబడి ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి అని కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉంది కాబట్టే, రాహుల్ గాంధీ గారికి మరి ముఖ్యంగా ఉంది కాబట్టే, ప్రత్యేక హోదా గురించి ఇంతగా ఆలోచన ఉంది కాబట్టే అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా మీద మొట్టమొదటి సంతకం చేస్తానని చెప్పాడు రాహుల్ గాంధీ గారు. కాబట్టి మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ప్రత్యేక హోదా చాలా ముఖ్యమైన అంశం. పక్క రాష్ట్రాలలో ప్రత్యేక హోదా వస్తే ఒక రాష్ట్రంలో, చిన్న రాష్ట్రంలో 2000 కొత్త పరిశ్రమలు వచ్చాయి. ఇంకొక రాష్ట్రంలో 10,000 పరిశ్రమలు వచ్చాయి. మనకు 10 ఏళ్ళు అయింది రాష్ట్రం ఏర్పడి. కనీసం పట్టుమని 10 అయినా వచ్చాయా? ఎన్ని వేలు వచ్చింది? ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి మనకు ప్రత్యేక హోదా వచ్చుంటే. ఎందుకంటే ట్యాక్స్ బెనిఫిట్స్ అంత గొప్పగా ఉంటాయి కాబట్టి. కానీ అవేవీ జరగలేదు. ఒక్కటంటే ఒక్క పరిశ్రమ రాకపోగా ఉన్నవి కూడా మూతబడి, బిడ్డలకు ఉద్యోగాలు లేకుండా బిడ్డలంతా ఉద్యోగాల కోసం వలసలు వెళ్ళే పరిస్థితి, లేకపోతే 10,000 12,000 రూపాయలకు ఉద్యోగాలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. అంటే కేవలం మనకు ప్రత్యేక హోదా లేదు కాబట్టి మీరందరూ తీసుకువెళ్లాల్సిన విషయం, ప్రజల్లోకి గడప గడపకి 10 సంవత్సరాలు, 5 కాదు ముందు చెప్పినట్టు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఇది మన మొట్టమొదటి గ్యారెంటీ. రెండో గ్యారెంటీ మహిళా మహాలక్ష్మి. ప్రతి పేద ఇంటి మహిళకు ప్రతి నెల దాదాపు 8,500 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇచ్చే పథకం. ప్రతి మహిళ గర్వంగా తన బిడ్డలకు నేను అన్నం పెట్టుకోగలను, తన ఇంట్లో ఆకలితో ఎవరు మిగిలిపోరు అన్న భరోసా ఇచ్చే పథకం. జగనన్న గారు అమ్మఒడి పథకం కింద ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు 5 సంవత్సరాల క్రితం 2 బిడ్డలకు చొప్పున 15,000 ఇస్తానని చెప్పాడు. ఎన్నికలు గెలిచాడు, 2 బిడ్డలు పోయారు. ఒక బిడ్డకు మాత్రం మహిళలకంటే సగానికి సగం కట్ చేసి 15,000 ఇస్తున్నారు. కానీ అన్ని ఖర్చులు పెరిగిపోయాయి. ఆ 15,000 ఏ మూలకు సరిపోవటం లేదు. జగనన్న గారు 11 రేషన్ సరుకులు 11 ఇస్తామని చెప్పి ఇస్తున్నదన్నీ 3. మరి ఎలా సరిపోతాయి? ఎలా బతకాలి? ఇస్తున్నదేమో 15,000, కానీ ఖర్చులేమో భయంకరంగా పెరిగిపోయాయి. కరెంటు ఛార్జీలు 7 సార్లు పెంచాడు జగనన్న గారు. ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. గ్యాస్ ఏది తీసుకున్నా ధరలైతే ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి నిరుపేద కుటుంబానికి 1,00,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చే పథకం. అది కూడా ఇంటి మహిళకు, ఆ ఇంటి ఒక మహిళకు, ఏ మహిళ అయితే ఆ ఇంటి పెద్దగా ఉంటారో, ఒక భార్య కానీ తల్లి కానీ ఎన్ని త్యాగాలు చేస్తుందో ఆ కుటుంబం